అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ ఒక్క మాట మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. కింద దేవుడు అనే మాట దగ్గర 2 అనే సంఖ్య వేసి ప్రభువు అని వ్రాయబడింది. ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. కనుక సంఘము ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి సంపాదించిన వారు. వీరు యూదులలో నుండి ప్రత్యేకించబడిన వారు, అన్యులలో నుండి ప్రత్యేకించబడిన వారు. దేవుని సంఘము అనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక సంఘములో రక్షింపబడిన వారు ఉంటారు. అది ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక పేటకు, ఒక కాలనీకి, ఒక గ్రామానికి సంబంధించింది కాదు, ఒక పట్టణానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి, ఒక ఖండానికి సంబంధించింది కానే కాదు. ఆయా ప్రజల్లో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి వంశములో నుండి ఆయన రక్తమిచ్చి కొన్నటువంటి వారు జీవమగల దేవుని సంఘం. ఈ సంఘం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు ఉదయకాలం మనం చూచాం. అదేమిటంటే సంఘము కానటువంటి వారు సంఘములో ప్రవేశించి రక్షింపబడనటువంటి వారు, ఇంకా పాపములోనే లోకములోనే జీవిస్తూ ఉన్నటువంటి వారు, వారికి ఉన్నటువంటి నేపథ్యాన్ని ఆధారం చేసుకొని ఆ గ్రామంలో పుట్టామనో, ఆ కులములో పుట్టామనో, ఆ మతంలో పుట్టామనో దానిని వారు ఆధారం చేసుకొని ఏమాత్రము రక్షణ లేకుండా దేవుని సంఘములో దూరి సంఘాలను గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి సంఘంతో సంబంధం లేదు. వారి వలన సంఘానికి నష్టం, పతనానికి, ఆత్మీయమైనటువంటి వెనుకబాటుతనానికి కారణమవుతూ ఉన్నారు. ఆ సంగతి విచారకరమైన విషయం. ఆ సంగతి సంఘం గుర్తించలేకపోతుంది. ఎవరిని చేర్చుకోవాలా, ఎవరి మాట తీసుకోవాలా, సంఘములో ఎవరిని సభ్యులుగా లెక్కించాలా అనే సంగతి విషయంలో విఫలమైపోతూ అందరినీ ఒక కులం పేరును, ఒక మతం పేరును, ఒక గ్రామం పేరును చేర్చుకొని ఇదంతా మా సంఘమని ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకొని వారు కావాల్సింది ఏమిటంటే వారిలో ఒక గురువుని ఏర్పాటు చేసుకుంటారు. మేమందరం ఒక గుంపు ఉన్నాము, మాకందరికీ ఒక గుడి కూడా ఉంది, మాకు ఒక గురువు కావాలి. ఎందుకు? ఈ గురువు మేము చెప్పినట్టు వినాలి, ప్రభు చెప్పినట్లు కాదు, దేవుని వాక్యం చెప్పినట్లు కాదు, దేవుని యొక్క మాట ప్రకారం కాదు, మేము చెప్పినట్లు వినాలి, మా కార్యాలు జరిగించాలి. మేము కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. కారణం ఏంటి తెలిసిన? మేము కూడా డబ్బు ఇచ్చాము. దేనికి? ఈ మందిరం కట్టడానికి. అంతా వసూలు చేశాము, ఊరంతా తిరిగి వసూలు చేశాం. ఇది అందరిది. దేవుని సంఘం, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే విషయం ఎప్పుడో కనుమరిగిపోయింది. చివరికి ఏమైపోయింది తెలిసిన? మా సంఘం. ఎవరు చెప్పారు మా సంఘం అని? నీ సంఘం అని ఎవరు చెప్పారు? నా సంఘం అని ఎవరు చెప్పారు? మన సంఘం అని ఎవరు చెప్పారు? సంఘం ఎవరిదని దేవుని వాక్యం తెలియచేస్తుంది? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. సంఘంలో ఏకఛత్రాధిపత్యం కానీ, సంఘంలో ప్రజాస్వామ్యం కానీ లేదు. సంఘంలో దైవ పరిపాలన ఉండాలి. కనుక సమస్యలకు గల కారణం ఏమిటంటే, ప్రధానమైన కారణం ఉదయకాలం నుండి మనం వింటూ వస్తూ ఉన్నాం. ప్రధానమైన కారణం ఏంటంటే ప్రత్యేకత లేకపోవటం, కలసిపోవటం, మిశ్రిత జనముతో వచ్చిన సమస్య. మిశ్రమమైనటువంటి వారి వలన ఏర్పరచబడిన వారు సహితం ఏమైపోతున్నారు? ఆత్మీయంగా నష్టపోతూ
ఉన్నారు. ఆత్మీయంగా పతనమైపోతూ ఉన్నారు. ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నారు. చివరికి ఎంతమంది మిగిలారు? ఇద్దరు మాత్రమే మిగిలారు. మిశ్రిత జనం కొద్దిమంది అయినా విస్తారమైన 6,00,000 కాల్బలంతో బయలుదేరిన ఇశ్రాయేలు జనాంగం అంతా, అప్పుడు బయలుదేరిన వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారందరూ ఏమైపోయారు? నశించిపోయారు. కారణం ఒకటే, మిశ్రమం, మిశ్రమం, మిశ్రమం. కలగూర గంప, కిచిడి. ప్రస్తుతం ఈ సమస్య దాదాపు మన సంఘాల్లో కూడా ప్రవేశించింది. ఏ విధమైన తేడా లేనే లేదు. మందిరాలు అని మనం అంటాం, కానీ ఈ మందిరాలకున్న ప్రాధాన్యత మందకు లేదు. మందిరాలను పట్టించుకునేవారు ఉన్నారు, కానీ మందను పట్టించుకునేవారు లేరు. మంద పైన ధ్యాస లేదు, మంద పైన బాధ్యత లేదు, మంద పైన ఏమాత్రం కూడా జవాబుదారితనం లేదు. ఈ పెద్ద మందిరం ఉంటే చాలు. మందిరం కూడుకునే స్థలం, కానీ మంద సంఘం. ఆ సత్యం మనకు అర్థం కావాలి. అది కూడుకోవటం కోసం మనం ఏర్పాటు చేసుకునే ఒక సౌకర్యవంతమైన స్థలమే, కానీ అది విస్తారమైన డబ్బు ఖర్చు పెట్టి విస్తారంగా అలంకరించి దానిని ఒక విగ్రహంలాగా తయారు చేసి దానిని గుండెలో ఉంచుకుంటూ ఉన్నారు. కలహాలకు, గొడవలకు, కోర్టు కేసులకు పోలీసులు రావడానికి వీటన్నిటి గల కారణం ఏంటి? మంద కాదు. ఏంటి కారణం? మందిరమే. మందిరమే కారణమవుతూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితులు మన స్థానిక సంఘాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా విచారకరమైన విషయం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమయమందు ప్రభు నామమున ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్న విషయం ఏంటంటే, ప్రత్యేకతను కాపాడుకోకపోతే ప్రభువును మనం సంతోషపరచలేము. ప్రభువును సంతోషపరచాలంటే ప్రత్యేకత చాలా అవసరం, ఖచ్చితంగా అవసరం. దేవుడు ఎందుకు మనను ప్రత్యేకపరిచాడు? రెఫరెన్స్లు చూడడం, కానీ 1-2 మాటలు నేను పైన వరకు అలాగ చెప్పి దాటి వెళ్తాను. ఎందుకు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు? ఒకటి, ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లో ప్రవచన గ్రంథంలో మనం చూస్తే ప్రభు ఇలాగన్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అని అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటో తెలిసిన? ఆయన మహిమ నిమిత్తం. ఆయన మహిమ నిమిత్తం. రెండవదిగా, క్రొత్త నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే దేవుని మహిమ కొరకై సృజించబడిన మానవుడు పాపం చేసి పతనమైపోతే మరో జన్మ ఇచ్చాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1:4 మనం చూస్తాం. యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లుగా ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాడు. ఎందుకు? కొరింథీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ ఏమన్నాడంటే, మీరేమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయడం. సంఘముకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, జగత్తు పునాది వేయబడక మునిపే సంఘం యొక్క సంకల్పం. అక్కడ త్రిత్వమైన దేవుడు ప్రస్తావించబడ్డాడు. తండ్రి అయినా దేవుడు, కుమారుడైనా దేవుడు, ఆత్మ అయ్యున్న దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రమేయం సంఘం విషయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 3 సందర్భాల్లో కూడా అక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించబడిన మాట, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. దేవుని మహిమ కొరకై సంఘము జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించబడింది, దేవుని ప్రణాళికలో ఉంది. సంఘము దేవుని మహిమ కొరకు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా. ఇప్పుడు సంఘము అనే పేరును ఉపయోగించుకొని, ప్రభు నామాన్ని ఉపయోగించుకొని, దేవుడనే పేరున స్వంత మహిమను, స్వంత గొప్పతనాన్ని, స్వంత ప్రచార ఆర్భాటాలు ఎక్కువైపోయాయి.
అందుకే చివరకు ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే, పరిస్థితులు వ్యక్తుల పేర్ల మీద పరిచర్యలని సంఘాలు ఏర్పడతా ఉన్నాయి. ఎంత విచారకరమైన విషయం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంటే, కొంతమంది ప్రచార ఆర్భాటముతో సంఘాలకు తమ సొంత పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. పరిచర్యలన్నీ వారి పేరు మీదనే. దేవునికి మహిమ ఎంత మాత్రము లేదు. వారికి గొప్పతనము, వారికి ఆదాయం. ఇదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. సొంత పేరు, సొంత పైసలు, సొంత పేరు, పైసలు, పేరు పైసలు. దానికి ఏం ఉపయోగించుకుంటున్నారు తెలిసిన? సంఘం అనే పేరును ఉపయోగించుకుంటూ ఉన్నారు. సంఘం యొక్క ఉద్దేశం, సంఘం యొక్క సంకల్పం ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు మహిమపరచబడాలి. అందుకే చాలా స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. మీరు తండ్రులని పిలువబడా వద్దు, గురువులని పిలువబడా వద్దు, బోధకులని పిలువబడా వద్దు, మీరందరూ సహోదరులు అని అన్నాడు. గురువుకి వచ్చే మహిమవి కాదు, తండ్రికి వచ్చే మహిమ కాదు, బోధకునికి వచ్చే మహిమ కాదు, అది మీది కాదు, మీరు సహోదరులు మాత్రమే అని అన్నాడు. కారణం ఏంటి తెలిసిన? సంఘము యొక్క ఏర్పాటు యొక్క ఉద్దేశం దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకే సంఘం ఉండాలి అంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం సంఘము ప్రత్యేకంగా ఉండాలి. ఈ ప్రత్యేకతను గురించి ఉదయకాలం నుంచి మనం వింటూ వస్తూనే ఉన్నాము. మనం ప్రత్యేకంగా ఎలా ఉండగలమో ఆది సంఘం యొక్క అనుభవంలో నుండి మనం చూడగలం. ఒక గృహాన్ని నిర్మించాలి అంటే 4 గోడలు అవసరం. ఈ 4 గోడల మీద కప్పు వేసి ఒక గృహాన్ని నిర్మిస్తారు. ఆ లోపల ఉన్నటువంటి వారికి అది భద్రతను కలుగ చేస్తూ ఉంటుంది. అది మనం విన్నట్లుగా ఇది ఒక ప్రత్యేకమైన గృహం, పలాని వ్యక్తికి చెందింది అనేటువంటి గుర్తింపు వస్తుంది. కనుక సంఘం ప్రత్యేకంగా ఉండాలంటే, సంఘం దేవుని మహిమ కొరకు ఉండాలి అంటే, సంఘం దేవునిని ఘనపరిచేదిగా ఉండాలి అంటే, నాకు 4 అనుభవాలు, 4 గోడలు ఉన్నట్లుగా 4 అనుభవాలు దేవుని యొక్క వాక్యంలో చెప్పబడ్డాయి. ఆరంభంలో ఇంచుమించు 3000 మంది ప్రభువుని అంగీకరించగా వారు ఏ అనుభవంలో ఉన్నారు అది మనకు అవసరమైన విషయం. వారు హృదయములు నొచ్చుకున్నారనగా పశ్చాత్తాపడ్డారు. రెండవది మనసును ప్రభు వైపు ఉంచారు. మూడవది విశ్వసించి పాప క్షమాపణ పొందారు. ఆ తదుపరి బాప్తిస్మము పొందారు. అలాగ బాప్తిస్మము పొందినటువంటి వారు ఏ అనుభవాల్లో ఉన్నారు చూద్దాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నాను, లేక 41 నుండి చదివితే మనకు సహాయకరం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 42వ వచనం, వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సంఘము ప్రత్యేకంగా ఉండటానికి ప్రభు అనుగ్రహించిన వనరులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సంఘము ప్రత్యేకంగా దేవునిని మహిమపరచటానికి, దేవుని మహిమ కొరకై జీవించటానికి సంఘానికి దేవుడిచ్చినటువంటి కొన్ని అనుభవాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎలా ప్రత్యేకంగా ఉండాలి? అపోస్తులుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. అపోస్తులుల బోధ అనే సంగతిని ఈ సమయం ముందు క్లుప్తంగా మనం ధ్యానం చేసి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దైవ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క వాక్యమే, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథంలో భక్తుడు అంటాడు, ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏంటో తెలిసిన? నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అని అన్నాడు.
వాక్యము ద్వారా ప్రపంచములు నిర్మించబడినాయనే సంగతి మనకు తెలుసు. ముందు ఒక్క మాట మీ మనసులో ఉంచుతాను. వీటన్నిటి సారాంశాన్ని మనం క్రోడీకరించి చూస్తే వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి అనే సంగతి మనకు అర్థం కావాలి. 119వ కీర్తన 160వ చరణంలో భక్తుడు వ్రాస్తూ ఏమన్నాడంటే, నీ వాక్య సారాంశము సత్యము అని అన్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని అన్నాడు. వాక్యమై ఉన్న క్రీస్తు సంఘానికి బోధగా ఇవ్వబడ్డాడు. గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటి తెలిసిన? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తాడు. ఆయనకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఆయనకి ఇవ్వబడిన పేర్లలో ఒక 2 మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. ఆదియునైన వాడు అని ఉంది. బైబిల్ గ్రంథం ఎలా ప్రారంభమైంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్నాడు. మరొక పేరు కూడా ఇవ్వబడింది. ఆయనకి ఏంటి తెలుసు? ఆమెన్ అనువాడు అని ఉంది. ఈ గ్రంథము ప్రకటన గ్రంథం చివరగా ఏమని ముగించబడుతుంది? ఆమెన్ అని ముగించబడుతూ ఉంది. వాక్యమై ఉన్న క్రీస్తు, వాక్య సారాంశమై ఉన్న క్రీస్తు సంఘానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప నిధి, సంఘానికి దేవుడు అనుగ్రహించిన ఖజానా, సంఘానికి దేవుడు అనుగ్రహించిన దివ్యమైన ఆశీర్వాదం, బోధ, దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మించింది మరి ఒకటి లేనే లేదు. దేవుని యొక్క వాక్యం అది ఎంత శ్రేష్టమైనదో మనం దేవుని వాక్యాలు చూసి తెలుసుకోగలం. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. వీరు అపోస్తుల బోధయందును అని అన్నాడు. ఉన్నారా మీరు ఇక్కడ? ఈ మాట అర్థం కాదు. అపోస్తుల బోధ 2. ఒకటి అపోస్తుల బోధ. ఇప్పుడు మనం చదువుకున్న పుస్తకం యొక్క పేరేం పేరు? అపోస్తుల కార్యములు. వినండి, అపోస్తుల కార్యములు అని మనం చదువుతాము. ఇక్కడ అపోస్తుల బోధ అని మనం చదువుతాం. అపోస్తుల కార్యములు, అపోస్తుల బోధ 2 ఒక్కటి కాదు. గుర్తుపెట్టుకోండి. రెండో ముఖ్యమైన విషయం, మనకు అప్పగించబడింది అపోస్తుల బోధ, అపోస్తుల కార్యములు కావు. ఈ సత్యం మనకు అర్థం కావాలి. అపోస్తుల కార్యములు ఇప్పుడు లేవు. కారణం ఏంటి చెప్పండి? జవాబు చాలా సులువు. అపోస్తుల కార్యములు ఇప్పుడు లేవు. కారణం ఏంటి? అపోస్తులు లేరు. అపోస్తులు లేకుండా అపోస్తుల కార్యాలు ఎలా జరుగుతాయి? కనుక ఇప్పుడు అపోస్తుల కార్యములు లేవు. ఇప్పుడు ఏముంది? అపోస్తుల బోధ. అపోస్తులకు సంబంధించిన కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ అపోస్తులకు సూచనలు ఊరికే చదువుదాం, చూడండి మనకు అర్థం కావటానికి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను. అపోస్తులుని యొక్క చిహ్నాలు ఏమిటి? సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు. కనుక ఇప్పుడు సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు జరగవు, అవసరము లేదు. కారణం ఏంటి తెలిసిన? ఇవి అపోస్తుల యొక్క చిహ్నములు. కనుక దేవుడు కొన్ని కార్యాలను తన ప్రజల మధ్యలో జరిగిస్తే ఆశ్చర్యం ఏం లేదు. అది వేరుగా ఉంచండి, ఆ సంగతి కాదు. అపోస్తులను చెప్పుకుంటూ ఇటువంటి కార్యాలు చేసేవారు ఇప్పుడు లేరు. కారణం ఏంటంటే అపోస్తులు లేరు. వారికి సంబంధించిన సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు లేవు. ఎవరికి సంబంధించినవి? అపోస్తులకు సంబంధించిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు ఇప్పుడు లేవు. ఒక్కటే జవాబు, అపోస్తులు ఇప్పుడు లేరు. కనుక మనకు అప్పగించబడింది ఏంటి? ఇప్పుడు యోధా పత్రికలోనికి రండి. యోధా పత్రిక
3వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. ఆ బోధన గురించి 2:42 ఏమంటున్నాడు? అపోస్తుల బోధ. మనకు అప్పగించింది అపోస్తుల బోధ. అయితే సంఘానికి ఖచ్చితంగా అవసరమైంది అపోస్తుల బోధ, దేవుని యొక్క వాక్యం. ఆత్మీయంగా ఉండాలి అంటే, బలంగా ఉండాలి అంటే, ఉజ్జీవం కలిగి ఉండాలి అంటే, దేవునిని మహిమపరచాలి అంటే, ఒక స్థానిక సంఘానికి దేవుడిచ్చినటువంటి వనరులలో మొట్టమొదటిది అపోస్తుల బోధ, దేవుని వాక్యం. ఇది ఎలాగూ మనకు వచ్చిందో త్వరగా కొన్ని వచ్చిన భాగాలు చూద్దాం చూడండి. మొట్టమొదటిగా యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను చూడండి. వచనం 26. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? ఉన్నారా మీరు ఇక్కడ? ఎవరితో చెప్తున్నాడు? తన శిష్యులతో చెప్తున్నాడు. తన శిష్యులకు యేసు ప్రభు ఒక పేరు పెట్టాడనింది. ఏం పేరు పెట్టాడు? వారికి అపోస్తలులని పేరు పెట్టాను. ఇప్పుడు వారితో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు తెలిసిన? నా నామమున పంపబో పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించి అనే మాట. అపోస్తలులకు ఈ మాట ప్రభు చెప్తూ ఉన్నాడు. అప్పుడు గ్రంథము లేదు, గుర్తుపెట్టుకోండి. 15వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. అదే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుతున్నాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తురు. ఈ మాటలు ప్రభు ఎవరితో చెప్తున్నాడు? అపోస్తులని ఆయన పేరు పెట్టిన ఆయన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నన్ను గూర్చి మీకు సాక్ష్యం ఇస్తాడు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాం చూడండి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం వచనం 13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఆత్మ పెద్దక్షరాల్లో ఉన్నాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆత్మ వచ్చినప్పుడు వేటిని వినునో వాటిని బోధించి, ఏమిటవి? 14వ వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమ పరచును. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మీకు బోధిస్తాడు. ఎవరికి బోధిస్తాడు? ఇక్కడ సైతం ప్రభువు యేసుక్రీస్తు వారు ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? అపోస్తులని ఆయన పేరు పెట్టిన ఆయన శిష్యులకు చెప్తూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో కానీ, 15వ అధ్యాయంలో కానీ, 16వ అధ్యాయంలో కానీ ఆయన ఏమంటున్నాడో తెలిసిన? పరిశుద్ధాత్మ వచ్చి మీకు బోధిస్తాడు, మీకు సంగతులను తెలియచేస్తాడు. అంత మాత్రమే కాకుండా మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. అది ప్రారంభంలో ఎలా జరిగింది? 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చిన వెంటనే పేతురు లేచి ఆత్మచేత నింపబడిన వారై సువార్తను ప్రకటించాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని బోధించాడు. ఆత్మ ద్వారా అపోస్తలులకు
బోధ, దేవుని వాక్యము ఇవ్వబడింది. మొట్టమొదటి ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? అపోస్తులకు ఇవ్వబడింది. అయితే అపోస్తులకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాక్యాన్ని వారు అందించినట్లుగా మనం చూస్తాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలోనికి రండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 21 వచనం వరకు చదువుతున్నాను. మీరు గమనించాల్సింది, ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన దేవుని వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఎలా అనగా, ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. 19వ వచనం మొదటి భాగంలో, మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం. ఇంతకంటే అన్నాడు. ఏంటి ఇంతకంటే అంటే? ఆ పైన ఉన్న సందర్భాన్ని మనం చూడాలి. 17వ వచనం చదువుతున్నాను. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి అని అన్నాడు. ఇక్కడ రూపాంతరపు కొండపైన ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని వెళ్ళినప్పుడు యేసు ప్రభువు రూపాంతరము చెందాడు. మోషే, ఏలియాలు దిగివచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఒక దివ్యమైనటువంటి అనుభవం, ఒక దివ్యమైన దర్శనం కలిగింది. ఆకాశము నుండి ఒక స్వరము వినిపించింది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము వినిపించింది. ఆ సందర్భాన్ని, ఆ దర్శనాన్ని పేతురు జ్ఞాపకం చేస్తే ఏమంటాడు తెలిసిన? ఆ సందర్భము, ఆ దర్శనము కంటే మిక్కుటమైన మరెక్కువ. అక్కడ ఏం వినిపించింది? వారికి దర్శనాన్ని చూశారు. వారికి ఏం వినిపించింది? స్వరము వినిపించింది. ఎక్కడి నుండి వినిపించింది స్వరం? మహామహిమ నుండి వినిపించింది. పరము నుండి ఒక స్వరము వినిపించింది. ఆ సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఇక్కడ పేతురు గారు ఏమంటాడంటే, అంతకంటే గొప్పది ఒకటి ఉంది మనకి ఇప్పుడు అని అన్నాడు. రూపాంతరపు కొండపైన మేము విన్న స్వరము కంటే మరి మిక్కులు విలువైన, గొప్పదైన, శ్రేష్టమైనది ఒకటి మీకు ఉంది అన్నాడు. ఏమిటది? పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడిన దేవుని వాక్యము. కనుక ఇప్పుడు ఏం అవసరం లేదు? అద్భుతాలు అవసరం లేదు, స్వరాలు అవసరము లేదు, దర్శనాలు అవసరము లేదు. వాటన్నిటికంటే గొప్పదైన, మిక్కుటమైన ఒకటి ప్రభు మనకు ఇచ్చాడు. ఏమిటో చెప్పండి? ఆ దర్శనాన్ని గురించి ప్రస్తావించాడు, అంతకంటే గొప్పది. ఆ మహిమను గురించి ప్రస్తావించాడు, అంతకంటే గొప్పది. ఆ స్వరమును గురించి ప్రస్తావించాడు, అంతకంటే గొప్పది. ఏమిటది? ప్రవచన వాక్యము. ప్రస్తుతం సంఘానికి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క వాక్యం రూపాంతర కొండ మీద కలిగిన దర్శనం కంటే గొప్పది అని అన్నాడు. ఎంత ధన్యత, ఎంత దివ్య ఆశీర్వాదం, ఎంత గొప్ప విషయం అండి. దాని గురించి ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి. 1-2 వచనాలు చదువుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3:1-2. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపు చున్నాను. పలుకబడిన మాటలను అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞ, పలుకబడిన మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను ఎలా ఇచ్చాడంట? అపోస్తుల ద్వారా ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చారండి? అపోస్తుల ద్వారా ఇచ్చాడు. ఇంకో మాట కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అపోస్తుల ద్వారా
ఈ వాక్యాన్ని స్థిరపరిచి అనుగ్రహించాడు. ముందుగా ఎలా స్థిరపరిచాడో చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినట్టు ఎలాగో తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవుని యొక్క వాక్యం ఇలా దృఢపరచబడింది. ఈ సంగతి ఇంకొంచెం స్పష్టంగా మనకు అర్థం కావాలి అంటే మార్కు రాసినటువంటి సువార్తలోనికి రండి. 16వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను, చూడండి. 19-20. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. గుర్తుపెట్టుకోండి, ఎవరు వీరు? అపోస్తులు. అపోస్తులని ప్రభు పేరు పెట్టిన శిష్యులు ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమెన్. సూచక క్రియలు ఎందుకు జరిగాయి? వాక్యమును స్థిరపరచడానికి. ఈ వాక్యాన్ని ఎవరిచ్చారు? అపోస్తులు ఇచ్చారు. అపోస్తులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా సూచక్రియల చేత మహత్కార్యముల చేత దేవుడు ఆ వాక్యాన్ని స్థిరపరిచాడు. స్థిరపరచబడిన ఆ యొక్క వాక్యం అపోస్తుల బోధ. వాక్యం స్థిరపరచబడింది, గ్రంథస్థము చేయబడింది, పరిశుద్ధాత్మని చేత అనుగ్రహించబడింది. ఇక స్థిరపరుస్తూ వచ్చిన అద్భుత కార్యాల సూచక్రియలు ఏమైపోయాయి? ఆగిపోయాయి. కారణం ఏంటి? స్థిరపరచబడినది గనక. అపోస్తుల ద్వారా జరిగే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఆగిపోయాయి. కారణం ఏంటి? వారి ద్వారా బోధ మనకు ఇవ్వబడింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీరు చూస్తే పెద్ద పెద్ద క్రేన్లు ఉంటాయి. ఇంకా ఉపయోగపడవు, దేనికి పనికిరావు, అట్నే నిలబడిపోయాయి. ఎందుకు తెలిసిన? ఆ ప్రాజెక్టు, ఆ నీటి పథకాన్ని నిర్మించేటప్పుడు ఉపయోగించుకోవటానికి పెద్ద పెద్ద క్రేన్లు నిలబెట్టారు. అవి వస్తు సముదాయాన్ని లేక సిమెంటు లేకపోతే వాటన్నింటి కలిపిన సామానంతా పైకి తీసుకుని వెళ్ళటానికి, దాన్ని నిర్మించడానికి అంతా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు కట్టడం, నిర్మాణం అంతా అయిపోయింది. ఇప్పుడు వాటితో పనే లేదు, ఉపయోగించే వాళ్ళు లేరు, అలాగే ఉండిపోయి. వాటిని ఇప్పుడు దేనికి కూడా ఉపయోగించరు. కారణం ఏంటి? వాటి పని అయిపోయింది. కనుక వాక్యం స్థిరపరచబడటానికి అవసరమైనవి ఆ దినాల్లో ప్రభు జరిగించాడు. తర్వాత ఏమైపోయాయి? ఆగిపోయాయి. ఇక వాటి అవసరం లేదు. కారణం ఏంటి? ఉద్దేశం వాక్యం స్థిరపరచబడాలి, ఆ ఉద్దేశం నెరవేరింది కనుక వాటి అవసరత లేదు. కనుక అపోస్తుల కార్యాలు మనకు లేవు, అపోస్తుల కార్యాలు మనము చెయ్యము, అపోస్తుల కార్యాలు మనకి ఇవ్వబడలేదు, అపోస్తుల బోధ ఇవ్వబడింది. రోమీలకు రాసిన పత్రిక నుంచి యోధా పత్రిక వరకు, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాసిన పత్రికల వరకు మనం ఏం చూస్తాం? అపోస్తుల బోధ. మనం ఏ కాలంలో ఉన్నాం? ఇప్పుడు సంఘ కాలంలో ఉన్నాము. సంఘానికి అవసరమైంది ఏంటి? అపోస్తుల బోధ, అపోస్తుల కార్యములు కాదు. కనుక ఆది సంఘంలోనే, ప్రారంభంలోనే దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించాడు. సంఘము కలిగిన ఆ దినాలలో కూడా సంఘానికి దేవుని వాక్యాన్ని బోధించింది ఎవరు? అపోస్తులు. ఇప్పుడు మనకు అప్పగించబడింది ఏంటి? అపోస్తుల బోధ. సంఘము ఆత్మీయంగా వర్ధిల్లటానికి, అభివృద్ధి చెందటానికి, ఫలభరితంగా ఉండటానికి ఇవ్వబడింది ఏంటి తెలిసిన? అపోస్తుల బోధ అనగా దేవుని వాక్యము. అపోస్తులకు మొదట ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది? పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆ బోధ స్థిరపరచబడింది.
పరిశుద్ధాత్మ ద్వారా ఆ బోధ గ్రంథస్థం చేయబడింది. ఇప్పుడు ఆ గ్రంథస్థం చేయబడిన ఆ బోధ సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. కనుక స్థానిక సంఘాలు బలంగా ఉండాలి అంటే ముఖ్యంగా అవసరమైనది ఏంటో తెలిసిన అపోస్తుల బోధ. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుని వాక్యము. ఇప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? దేవుని వాక్యము. ఈ సందర్భంలో మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2 రకాలుగా నేను చెప్పాలనుకుంటున్నాను. సువార్త ఉంది, రైట్. అంత మాత్రమే కాదు, ఈ దేవుని యొక్క వాక్యము వ్యక్తిగతంగా సంఘానికి, వ్యక్తిగతంగా సామూహికంగా అవసరం. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట ఎలా అవసరం చెప్పండి? వ్యక్తిగతంగా అవసరం. 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో భక్తులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దావీదు ఏమన్నాడు తెలిసిన? జుంటి తేనె ధారల కంటే మధురము అనింది. రెండవది, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పడుచున్నది అన్నాడు. మూడవది, బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోర దగినది అన్నాడు. దేవుని వాక్యం యొక్క విలువ. జుంటి తేనె ధారలు, క్రొవ్వు మెదడు. జుంటి తేనె ధారల వంటి మాధుర్యం, క్రొవ్వు మెదడుల వంటి తృప్తి, విస్తారమైన మేలిమి బంగారం కంటే కోరదగినది, విలువైనది దేవుని వాక్యం. అందుకేమంటాడు తెలిసిన? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడు తెలిసిన? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని అన్నాడు. దేవుని వాక్య ధ్యానం మన జీవితాలను ఫలింపచేస్తుంది. భక్తునికి ఎంత మధురంగా ఉంది, భక్తునికి ఎంత తృప్తిగా ఉంది, భక్తునికి ఎంత విలువైనదిగా ఉంది. మనకెలా ఉంది దేవుని వాక్యం? నాడు అర్థమవుతుందండి మీకు? ఎలా ఉంది దేవుని వాక్యం? ఎక్కడికైనా పోవాలంటే వెంటనే కీర్తన గ్రంథం చదువుతాం. ఎందుకు చెప్పండి? మరి ముఖ్యంగా 23వ అధ్యాయం తొందరగా అయిపోద్ది, పారిపోవచ్చు. దివారాత్రం దానిని ధ్యానించువాడు. గమనించండి, కొన్నిసార్లు చాలామంది ఒక చిన్న సలహా మాత్రం, వ్యక్తిగతమైన సలహా, నిద్ర లేముంటుంది. నిద్ర రాదు చాలామందికి. చాలామందికి అంటే కొంతమందికి అనుకోండి, ఎంతమందికోలే. రాత్రి జాములలో పరుండి ఉన్నప్పుడు బహుశా సౌలు తరుముతున్నందువలన భయం వల్ల నిద్ర లేదేమో ఎవరికి? దావీదుకు. అప్పుడు ఏం చేశాడు చెప్పండి? రాత్రి జాముల యందు పరుండి నేను నిన్ను గురించి ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టు నా ప్రాణం తృప్తి పొందుచు. ఒక వాక్యాన్ని తీసుకోండి, అలాగే పట్టుకొని ధ్యానం చేయటం మొదలుపెట్టండి. వ్యక్తిగతమైనటువంటి ధ్యానం శక్తినిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఎందుకు బలహీనమైపోతున్నామో తెలిసిన? బెరయాలాగలేము, దుర్బోధలకు కొట్టుకొని పోతున్నాం. ఎందుకు తెలిసిన? వాక్యం చదవం. ప్రార్థన చేసుకున్నామంటే చాలామంది అంటారు, చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం అంటారు. వాక్యం చదువున్నాం అంటే లే. ప్రార్థన ఎందుకు చేసుకున్నావు? చేసుకోకపోతే ఏమైనా అవుద్దామని భయం. నిజంగా దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని ఆనందించడం, వ్యక్తిగతమైన సాన్నిహిత్యాన్ని సంతోషించడానికి కాదు ప్రార్థన ఎందుకు చేస్తాం మనం? చెప్పరే? ఏం చెప్పరు. పొద్దున్నే లేస్తాంగానే ప్రార్థన చేసుకుని, దేవా ఆడికి పోతే నీడికి పోతున్నా కాపాడు. మళ్ళీ సాయంకాలం ఇంటి పండుకునేటప్పుడు రాత్రంతా నీ దూతలను, బంగారు దూతలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. బంగారు దూతలు, వెండి దూతలు, ఇట్లాంటి దేవదూతలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు అయ్యా. శరాబులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, మిఖాయలు ఉన్నాడు, గాబ్రియల్ ఉన్నాడు. బంగారు దూతలు నాకు తెలియదు. ఒకవేళ ఎవరన్నాడు చూపించండి, నాకు చూడాలనుకుంటున్నాను నేను. బంగారు దూతలు ఏంటో చెప్పమంటారా? విగ్రహాలు, బంగారుతో చేసుకున్న విగ్రహాలు. ఇది కూడా విగ్రహారాధనే. బంగారు దూతలను కాపలు ఉంచమంటే విగ్రహారాధనే. చేయగాకండి ఇంకెప్పుడు ఆ మాట. ప్రార్థన చేస్తాం భయం. దేవుని వాక్యాన్ని చదివి ఆసక్తి మనకు. కారణం ఏంటంటే మన అవసరాలు, మన కోరికలు దేవుడు తీర్చాలని కోరుకుంటాం, కానీ దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని ధ్యానం చేసి ఆలోచన చేసి ఆయనలో ఆనందించాలనే తలంపు మనకు
ఉండదు. అందుకే వాక్యం చాలా మందిని అడిగాను నేను. సహజంగా అడుగుతాను ఈ మాట, నేను ఎవరైనా కనపడితే అడుగుతాను. ప్రార్థన చేసుకున్నారా బ్రదర్ అంటే, చేసుకున్నానన్నా అంటాడు. వాక్యం చదువుకున్నామంటే అంతే నిశ్శబ్దంగా ఉండిపోతాడు. ఏ చదివినా లేదంటే అప్పుడు అర్థమవుతుంది చదవలేదని. ఒక రక్షింపబడిన విశ్వాసగా దేవుని వాక్యంలో నీవు ఆనందించలేకపోతున్నావు అంటే ఏదో జబ్బు ఉంది నీలో. ఏం జబ్బు? శారీరకమైన జబ్బు నేను చెప్పను, ఆత్మీయమైన జబ్బు ఉంది. జబ్బున్నోడికి ఆహారం గిట్టదు. బలహీనులైపోతున్నారు అంతే. దేవుని వాక్యపు సమృద్ధిని అనుభవించక, దేవుని వాక్య ధ్యానం చేత బలపరచబడక, దేవుని యొక్క వాక్యమైన ఆహారం చేత శక్తిని అందక బలహీనులై పోతూ ఉన్నారు. ప్రార్థన వద్దని నేను చెప్పడం లేదు, మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. దేవుని యొక్క వాక్య ధ్యానం వ్యక్తిగతంగా నిన్ను గూర్చి నేను ధ్యానించినప్పుడు ఎంత మధురమైనది దేవుని వాక్యం. కొన్నిసార్లు కన్నీళ్ళు కూడా వస్తాయి, ఆనంద బాష్పాలు వస్తాయి ప్రభుని గురించిన ధ్యానం. అంతకంటే ప్రియమైన వాడు, అంతకంటే సన్నిహితుడైన వాడు, అంతకంటే గొప్పవాడు మన జీవితంలో ఎవరు లేరు. అందుకే ఒక భక్తుడు కీర్తనలో రాస్తే ఏమన్నాడు తెలిసిన? దేవా నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర లేదు. రొట్టె విరిచే కూడికను గురించి మనం విన్నాం కదా. రొట్టె విరిచే కూడికలో యోగ్యమైన రీతిలో, సరి అయిన రీతిలో ఆత్మ నడిపింపు కింద స్తుతించలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం, ప్రభువుని గణపరచలేకపోతున్నాం. కారణం ఏంటి? కారణం ఏం చెప్పమంటారా? ప్రభువుతో వ్యక్తిగత సంబంధం లేదు మనకు. ఇతరులు ఏం చేస్తారో తెలిసిన? గ్రంథ పఠనం చేస్తారు. ఎందుకు? ఆచార ప్రకారం. ఇది అలా కాదు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటం, వింటున్నారా? ఒక వ్యక్తిని ధ్యానం చేయటం. నా మాట అర్థమవుతుందండి? వాక్యం ఒక వ్యక్తి, ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు. వాక్య ధ్యానం వ్యక్తిని ధ్యానం, ప్రభువును ధ్యానం చేయటం. ప్రస్తుత దినాలలో ఇంకొక సంగతి కూడా నేను మీ ఎదుట ఉంచాలనుకుంటున్నాను. చాలామంది చిన్న చిన్న శోధనలో, పాపంలో పడిపోతున్నారు. గల కారణం ఏంటో తెలిసిన? కారణం ఏంటి చెప్పండి? ప్రభువుని గురించిన ధ్యానం లేదు, బలహీనులైపోతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 ఇలాగ రాయబడింది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువ కాదు, సిలువను గూర్చిన వార్త. రక్షింపబడుచున్న మనకేమిటి? దేవుని శక్తి. బలహీనం, శోధనలో పడిపోతున్నాం. గల కారణం ఏంటి తెలిసిన? సిలువ ధ్యానాన్ని ఎప్పుడో కోల్పోయాము. సిలువ ధ్యానాన్ని కోల్పోయాము. ఆయనను గురించిన ధ్యానం మనకేమిస్తుంది? శక్తిని దయచేస్తుంది. వ్యక్తిగత ధ్యానం, దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. రెండవదిగా త్వరగా చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తీకులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. 1వ అధ్యాయంలోనికి రండి, 23వ వచనం. ఆ సంఘమైన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆ సంఘం ఆయన శరీరము. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. దేనికి? సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులను గాను, వారి కాలం అయిపోయింది. కొందరిని ప్రవక్తలను గాను, వారి కాలం అయిపోయింది. కొందరిని సువార్తీకులను గాను, కొందరిని కాపరులను ఉపదేశకులను గాను
నియమించండి. సువార్థికులు సంఘములో సభ్యులను చేర్చడానికి, కాపర్లు ఉపదేశకులు సంఘములో ఉన్న వారిని బలపరచడానికి. జాగ్రత్తగా వినండి. సంఘానికి దేవుడిచ్చిన వనరులు ఏంటో తెలిసినా, వనరులు ఏంటో తెలిసినా, కాపరులైన ఉపదేశకులు. పేతురుతో ప్రభుని యేసుక్రీస్తు వారు అన్నాడు, నన్ను ప్రేమించుచున్నావు 3 సార్లు అడిగాడు. 2 మాటలు చెప్పాడు, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపు. సంఘాలు ఆరోగ్యకరమైన బోధ ఉందా? అంత్య దినములలో అపాయకరమైన కాలములు అంటే ఏంటో తెలిసిన, సునామీలు, భూకంపాలు, యుద్ధాలు, కరువులు, కరోనాలు కాదు, దుర్బోధకులు. తిమోతికి వ్రాసినటువంటి పత్రికలోనికి రండి. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నట్టుగా జాగ్రత్త పడము. ఇక వచనాలను చూపించలేను, సమయం అయిపోయింది. చెప్తున్నాను వినండి. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించుట. వినండి. చాలా చోట్ల అక్కడ ప్రస్తావించబడింది తిమోతి పత్రికలో. ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ. అపోస్తుల బోధ ఆరోగ్యకరమైన బోధ. కానీ ఆ దినాలలో కలిపి చెరిపెడి బోధలు వచ్చాయి. అందుకే హెచ్చరిస్తే ఏమంటాడు తెలిసిన, సత్యవాక్యమును సరిగా విభజించువాను. సంఘానికి ఇవ్వబడినటువంటి కాపరులు ఉపదేశకులు ఉన్నారు. వారు ఏం చేస్తారు తెలిసిన, సంఘమును అపోస్తుల బోధ చేత పోషిస్తారండి, కాపు కాస్తారు. కాయుము, దుర్బోధలు ప్రవేశించకుండా, మేపుము, ఆరోగ్యకరమైన వాక్యాన్ని సంఘానికి అందించుట ద్వారా వీరు సంఘానికి ఈవులుగా ఇవ్వబడ్డారు, అనుగ్రహించబడ్డారు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందటానికి. అన్నమాట మీకు అర్థమైందో లేదో. వీరు అందరిలాంటి మనుషులే, కానీ వారిని దేవుడు ఏం చేశాడు తెలిసిన, తన ఆత్మ ద్వారా వరమును అనుగ్రహించి సంఘాన్ని ఆరోగ్యకరమైన బోధ చేత పోషించేవాడుగా ఉన్నాడు. సంఘానికి ప్రాముఖ్యమైనది తెలిసిన ఆరోగ్యకరమైన బోధ ఏమిటది? అపోస్తుల బోధ. 2026 సంవత్సరం వచ్చిందని ఆలోచన చేస్తుంటే ఒక వాక్యాన్ని దేవుడు జ్ఞాపకాన్ని తీసుకుని వచ్చాడు. మా సంఘంలో కూడా బోధించడం జరిగింది. మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలోనికి రండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును. 14వ వచనం, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించెదను. వర్షము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. 32వ అధ్యాయంలోనికి రండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడి చినుకుల వలను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. విన్నారండి ఈ మాట? దేవుని యొక్క వాక్యం వర్షం వలె కురుస్తూ ఉందంట. వర్షము వలె. వర్షం ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశం నుండి. సందేశం, వాక్యం ఎక్కడి నుండి రావాలి? పైనుండి రావాలి. అక్కడ ప్రత్యేకంగా మోషే వాళ్ళతో ఎందుకు అలాగ చెప్పాడు తెలిసిన? ఏం చేశాడంటే, మరొకసారి ద్వితీయోపదేశకాండం రండి 11వ అధ్యాయంలోనికి 10వ వచనం చదువుతున్నాను. మీరు స్వాధీనపరుచుకొనబో దేశము, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కోర తోటకు నీళ్లు కట్టి నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. ఉపకరణాలను చేసుకొని కాళ్ళతో ఆ యంత్రాలను తొక్కుతూ నైలు నదిలో ఉండే నీటిని పొలాల్లోనికి తీసుకొని వచ్చి పండించేవారు. ఐగుప్తీయులు వారి వ్యవసాయానికి నైలు నది నీటిని ఆధారం చేసుకున్నారు. వారి కాళ్ళతో త్రొక్కేవారు. ఎలా త్రొక్కేవారు? ఉపకరణాలు తయారు చేసుకొని కాళ్ళతో తొక్కుతూ ఉండగా ఆ నీరు నదిలో నుంచి పొలాల్లోకి వచ్చేది. మీ కాళ్ళతో చాలకు నీరు కట్టారు అనింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడో తెలిసిన? నేను మీకు ఇస్తాను. ఏమిస్తాను తెలిసిన? ఆకాశపు వర్షాన్ని
ఇస్తాను. యోర్దాను నది దాటి యువతలకు రండి, మీకు ఆశీర్వాదం ఏంటో తెలిసిన, మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆ దేశం మీద ఉండును. అది ఆకాశ వర్షపు జలము త్రాగును. ఆకాశపు వర్ష జలం ఏమంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఎంత ఫలభరితంగా ఉంటుంది, ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది. ఇక కొండలని లేదు, లోయలు ఎక్కడికైనా వెళ్తుంది ఆ నీళ్లు. నైలు నది నీరు కొండకి ఎక్కించగలరా? ఆకాశపు వర్ష జలము త్రాగును. దయచేసి వినండి. దేవుని యొక్క వాక్యము దేవుడు ఏర్పరచుకుని వారి ద్వారా, కాపురులైన ఉపదేశకుల ద్వారా, బోధకుల ద్వారా పైనుండి వస్తుంది సందేశం. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? దైవ సందేశం ఎక్కడి నుండి వస్తుంది? పైనుండి వస్తుంది. ఆకాశపు వర్షపు జలము కురును అని అన్నాడు. చాలామంది కేవలం ప్రసంగాల కోసమే, దైవ సన్నిధానంలో కనిపెట్టకుండా, ధ్యానం చేయకుండా, ఏదో ఒక 7 ఒక 4 ఏదో ఒకటి తయారు చేసుకొని కేవలం ఒక ప్రసంగికునిగా చలామణి కావటానికి, గొప్పగా చెప్పాడు అనుకోవటానికి దేవుని ఆత్మ నడిపింపు లేకుండా సొంత ప్రయత్నాలతో చేస్తారు కదా. ఆ నైలు నది నీది కాళ్ళతో దొక్కినట్టు ఉంటుంది అది. ఐగుప్తు ప్రయత్నాలు మానుకోండి, ఆకాశం వైపు చూసి కనిపెట్టండి. ఈ ఆకాశపు వర్ష జలం భూమికి అంత ముఖ్యమో, జీవము కలిగిన దేవుని సంఘానికి వాక్యం అంతా ముఖ్యం. అపోస్తుల బోధ అంతా ముఖ్యం. వాక్యం లేక కరువు వస్తుందండి సంఘాలలో. నా మాట అర్థమవుతుందండి? ఇశ్రాయేలు దేశంలో 3.5 సంవత్సరాల కరువు. వారి అవిధేయత, దేవుని మాట వినలేదు. కరువు, వాక్యపు కరువు. కనుక అనేక మంది ఏమైపోతున్నారు? లోకం సంఘంలోకి వస్తుంది, గలిబిలైపోతుంది, మిశ్రమం అయిపోతుంది, మిశ్రితం అయిపోతుంది. కారణం ఆరోగ్యకరమైన బోధ లేదు. ఈ గోడ లేదు. గుమ్మాల గురించి విన్నాం కదా. ఈ గోడ, ఏ గోడ? అపోస్తుల బోధ. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి, ఒకసారి ఒక దేవుని సేవకుడు మరుసటి దినాన వారి స్థానిక సంఘంలో వాక్య పరిచర్య చేయాలి ఆలోచన చేస్తున్నాడు, కానీ ఏం తలంపులు రాలేదు. ప్రభు వైపు చూస్తున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రభు సందేశం రాలేదు, ఏం చెయ్యాలి? ఆయన మనసులో ఏ తలంపు లేదు. మందిరంలోనికి వెళ్ళాడు, తలుపులు తీశాడు. మందిరం ముందున్న ఒక పట్ట ఉంటుంది, కార్పెట్ ఉంటుంది. ఆ కార్పెట్ మీద మోకరించి శిరస్సును ఆ పట్ట మీద ఆనించి కన్నీళ్లతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, రేపటి దినమున రొట్టె విరిచే కూడెక్కు అనేక మంది నీ ప్రజలు వస్తారు ప్రభువా, వారికి వాక్యం కావాలి. నీ ప్రజలు దాహముతో వస్తారు, ఆకలితో వస్తారు, అవసరాలతో వస్తారు. ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో తెలియదు. వాళ్ళకందరికి వాక్యం అవసరం ప్రభువా. ఏమి చెప్పాలి? తన శిరస్సు ఆ పట్ట మీద ఆనించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయగా ప్రభు సంఘమంతటికి మరుసటి దినాన ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. సంఘమంతా దేవుని మహిమపరుస్తూ తృప్తి చెందింది. ప్రభు వైపు చూసి కనిపెట్టు. ఆకాశ వర్ష జలం వైపు చూడండి. ఐగుప్తు ప్రయత్నాలు వద్దు. దేవుని ప్రజలండి సంఘానికి వచ్చేది. ఆహారం లేకపోతే బలహీనులైపోతారు. ఆరోగ్యకరమైన బోధ. ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ నుంచి ఈ మధ్య ఒక కొత్త వార్త ఏంటి తెలిసిన? కలుషిత జలం జాగి చాలామంది చనిపోయారంట. అవునా కాదా? నీటిలో కాలుష్యం ఏర్పడినందువల్ల ఏమైంది? ప్రాణాలు పోయాయి. వాక్యం కాలుష్యం అయిపోతే అనేక మంది ఆత్మీయంగా ఏమవుతారు? నిర్జీవము అయిపోతారు. అపోస్తుల బోధ కలిపి చెరిపెట్టి బోధలు, దుర్బోధలు కాదు. ఈ దినాల దుర్బోధలు వస్తున్నాయి. ఇద్దరు గుదురుద్ది బాగా, దుర్బోధలు దురదశవులు వాళ్ళకి బాగా ఉంటుంది. కాదు, ఆరోగ్యకరమైన బోధ, హితబోధ, అపోస్తుల బోధ. వాక్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తెరగండి ప్రియులారా. అది ఆకాశ వర్ష జలం వలె దేవుని యొద్ద నుండి పొందే సందేశంగా చూడండి. ఐగుప్తు ప్రయత్నంలాగా ఆర్భాటాల కోసం కాదు, ఆదాయం కోసం కాదు, ప్రచార ఆర్భాటం కోసం కాదు. దేవుని ప్రజలు ఆకలిగా ఉన్నారు.
సత్యవాక్యం కోసం తృష్ణతో ఉన్నారు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, నేను నా గొర్రెలను మేపుము. మేపుము. మేపే పనిలో కాదు, మేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఏ పనిలో ఉన్నారు? మేపే పనిలోనా, మేసే పనిలోనా? ఇశ్రాయేలు కాపర్లారా, మీరు గొర్రెలను వధించి వాటిని తింటారు కానీ వాటి క్షేమాన్ని చూడరన్నాడు హెజ్కేలు గ్రంథంలో ప్రభు. మేపే కాపర్లు కావాలండి, మేసే కాపర్లు కాదు. ఎక్కడ చూసినా మేసేవాళ్ళే. అపోస్తుల బోధ, జీవము గల దేవుని వాక్యం. దేవుని వాక్యం లేకపోతే బలహీనమైపోతాం. ఆహారం లేకపోతే బిడ్డ ఏమవుతాడు? ఆహారం లేకపోతే మనం ఏమవుతాం? వాక్యం లేకపోతే మన బ్రతుకులేంటి, మన పరిస్థితులేంటి? అపోస్తుల బోధ. ఈ బోధ వినండి, ఈ బోధ మనము ప్రత్యేకంగా జీవించడానికి శక్తిని ఇస్తుంది. గుర్తుపెట్టు. ఆరోగ్యకరమైన బోధ మన ప్రత్యేకతకు ఆధారం. బ్రదర్ని సంఘాలంటే వాక్యానికి పేరు, కానీ ఏది? ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం, పరీక్షించుకుందాం. జీవము కలిగిన దేవుని సంఘానికి దేవుడిచ్చిన అద్భుతమైన వనరు ఏంటో తెలిసిన? దేవుని వాక్యం. అంతకు మించింది లేనే లేదు. ఇంకో మాట, ఆ వాక్యం మనల్ని జీవింపజేస్తుంది, బ్రతికిస్తుంది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవం. జీవం. ఇవి అక్షరాలు కాదు, జీవము గల దేవుని మాటలు. క్రమబద్ధంగా ఇంక ఏ కలిపి చేరి బయట అవసరం లేదు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చిత్తశుద్ధితో యథార్థ హృదయంతో కనిపెట్టి ఆయన వైపు చూస్తూ ధ్యానం చేసినప్పుడు ఆకాశ వర్ష జలం ఏమవుతుంది? క్రమరించబడుతుంది. వినండి, అది ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండాలి చెప్పండి? సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతము వరకు. అప్పుడు ఎలా ఉంటుంది? పొలము, పైరు, పంట ఫలభరితంగా ఉంటుంది. 3 మాటలు యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో. 1, ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు, ఫలము నిలిచి ఉండునట్లుగా ఫలిస్తారు. సంఘాలు ఎలా ఫలించాలి? ఏమిటి? ఫలించాలి. ఇంకొంతమంది ఎలా ఫలిస్తారు? బహుగా ఫలిస్తారు. ఇంకొంతమంది ఎలా ఫలిస్తారు? ఫలము నిలిచి. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఫలితం ఉంటుంది, ఆ సేవా ఫలితం. అలా జీవించాలండి, బ్రతకాలండి. ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే, మనం వెళ్ళిపోతే తర్వాత కూడా ఏముండాలి? మన ఫలాలు ఉండాలి. ఎప్పుడు? ఆకాశ వర్ష జలం, దేవుని వాక్యం, అపోస్తుల బోధ. చిత్తశుద్ధి ప్రభువుని అడిగితే ఆయన అర్థం కాకుండా ఏమి చేయడు, సమస్తాన్ని మనకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. వాక్య ధ్యానంతో ప్రత్యేకతను కాపాడుకుందాం. ప్రభు మహిమ కొరకై అంతిమంగా ఏం జరుగుతుందో తెలిసిన? ప్రభు నామమున మహిమ కలుగుతుంది. అపోస్తులకు ఇవ్వబడింది, వారి చేత మనకు అప్పగించబడింది. దానిని మనం అభ్యాసము చేయాలి. అపోస్తుల బోధ. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.